హలో సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మినీ వ్లాగ్ ఏంటంటే మా స్వీట్ది స్కేటింగ్ కాంపిటీషన్ చూపిస్తాను. ఇది వచ్చేసి మాన్సూన్ ఇంటర్ స్కూల్ స్కేటింగ్ కాంపిటీషన్ అనమాట. సో ఇది లాస్ట్ సండే జరిగింది. సో అందరు పిల్లలు డిఫరెంట్ స్కూల్స్ నుంచి వచ్చారు అండ్ అందరూ చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. ఏజ్ వైజ్ గ్రూప్స్లో కూర్చోపెడుతున్నారు అనమాట. సో ఏజెస్ వైజ్ అయితే కాంపిటీషన్ అవుతుంది. అండ్ ఇక్కడ మాకు పూణేలో అయితే కంటిన్యూస్గా రెయిన్ ఫాల్ అవుతూనే ఉంటుంది, గ్యాప్ లేకుండా హెవీ రెయిన్ ఫాల్ అనమాట ఇక్కడ. అండ్ దట్టు మా స్వీటుకి మండే నుంచి ఎగ్జామ్స్ కూడా ఉండేది. సండే కాంపిటీషన్ కదా, సో వద్దామా వద్దా అనేసి ఆలోచించి ఇంకా ఫైనల్గా అయితే రావడానికి డిసైడ్ అయ్యాం. చూస్తున్నారు కదా వీళ్ళందరూ పార్టిసిపెంట్స్, చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు చాలా అంటే చాలా బాగా చేశారు. కిడ్స్ బిలో 6 years ఏజ్ గ్రూప్ వాళ్ళు అయితే ఇంకా బటర్ఫ్లైస్ లాగా ఎగిరిపోతున్నారు అనమాట ఐస్ ముందర నుంచి. చాలా అంటే చాలా మెస్మరైజింగ్ అనిపించింది. అంత బాగా చేస్తున్నారు, కొంచెం కూడా భయం లేకుండా ఫుల్ కాన్ఫిడెంట్తో చేస్తున్నారు. కొంతమంది అయితే కాంపిటీషన్ మధ్యలో పడిపోయినా కూడా లెగిసి మరి చాలా బాగా చేశారు. చూస్తున్నారు కదా ఈ బుడ్డి పిల్లలు ఎంత చక్కగా చేస్తున్నారు కాన్ఫిడెంట్ తోటి. వాళ్ళ కాన్ఫిడెంట్ లెవెల్ అయితే నెక్స్ట్ లెవెల్. ఇంకంతే, ఇలా 2 rounds చేయాలన్నమాట. 2 rounds చేశాక విన్ అయిన వాళ్ళకి మళ్ళీ ఇంకొక కాంపిటీషన్ ఉంటుంది. సో అందులోని ఫస్ట్ 5 మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేస్తున్నారు. మా స్వీటుకి అయితే 5th పొజిషన్ వచ్చింది. చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే మా స్వీటుకి మేము క్లాసెస్కి సపరేట్గా ఏం పంపించలేదు. ఓన్లీ వాడి ఎఫర్ట్ తోటి వాడు నేర్చుకున్నాడు. స్కూల్లో అయితే ఉంది, బట్ రెగ్యులర్గా అయితే ఉండదు కదా, వీక్లీ వన్స్ అలాగా నేర్చుకున్నాడు. సో వాడు ప్రాక్టీస్ చేసి ఓన్గా నేర్చుకొని 5th ర్యాంక్ అయితే వచ్చింది. ఇందులో చాలా హ్యాపీ అనిపించింది. యాక్చువల్గా ఫస్ట్ మండే నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, సో వద్దనే అనుకున్నాము, బట్ వాడిని అడిగితే పార్టిసిపేట్ చేస్తా అన్నాడు. అండ్ స్కేటింగ్, ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం వాడికి. సో పిల్లల ఇంట్రెస్ట్ని మనం కూడా అర్థం చేసుకొని ఎంకరేజ్ చేయాలి కదా. ఓన్లీ స్టడీసే అంటే ఈ జనరేషన్లో కుదరని పని. సో ఇలాంటివి కూడా నేర్పిస్తే వాళ్ళు కూడా చాలా మోటివేట్ అవుతారు. ఇక్కడ కాంపిటీషన్లో విన్ అవ్వని పిల్లలు కూడా చాలా బాగా చేశారు. అందరూ కూడా ఫుల్ ఎఫర్ట్ పెట్టి ఆడారు. బట్ ఓన్లీ ఫస్ట్ 5 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు. ఇందులో మా స్వీటుకి 5th పొజిషన్ వచ్చింది అండ్ సర్టిఫికేట్ అండ్ మెడల్ కూడా ఇచ్చారు. సో చాలా మెమరబుల్ డే ఇది, ఎందుకంటే వాడి ఓన్ ఎఫెక్ట్స్ తోటి వాడు నేర్చుకున్నది ఇది. మేము సపరేట్ క్లాసెస్ అయితే ఏం పెట్టలేదు. సో అందుకనే చాలా ప్రౌడ్ అనిపించింది. అండ్ మీరు కూడా మీ కిడ్స్కి వాళ్ళకి ఏ స్పోర్ట్స్ అయితే ఇష్టమో అది నేర్పించండి, వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.